హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజీ కుకింగ్ ఛానల్. గరం గరం పెసర పునుకుల చాట్ అంటేనే ఆ కిక్కే వేరు. తింటుంటే వదిలిపెట్టాలనిపించదు ఆ టేస్టీ మ్యాజిక్. ఈరోజు తెలుసుకుందాం. కరకరలాడే పెసర పునుకులు, వాటిపై చల్లిన చల్లని పెరుగు, తీపి చట్నీ, వగరు చట్నీ, పైన కొంచెం ఉల్లిపాయలు ముక్కలు, కాస్త కారంగా కారపూస. అబ్బో, ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే అదొక అద్భుతమైన టేస్ట్ రెడీ. లోపల మెత్తగా, పైన కరకరలాడే పునుకులు. విజీ కుకింగ్ ఛానల్లో దీన్ని పర్ఫెక్ట్ రెసిపీ చూసేద్దాం వచ్చేయండి. పులుపు, తీపి, కారం అన్నీ ఒకే ప్లేట్లో. పెసరపప్పుతో చేస్తాం కాబట్టి అసలు ఆ ప్లేట్ మన ముందుకు వస్తుంటే ఆ వేడి వేడి పెసర పునుకుల మీద చల్లని పెరుగు జలపాతంలో పడుతుంటే, ఆ పైన ఎర్రటి కారం, పచ్చటి చట్నీలు ఒక రంగిలా కనిపిస్తుంటే అబ్బబ్బా మనసు ఆగదు. ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 3 hours 4 hours ముందే పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే మినపప్పు కూడా కొంచెం నానబెట్టి ఉంచుకోవాలండి. నానబెట్టిన ఈ పెసరపప్పుని నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే మనం వేసుకున్న పెసరపప్పుకి ఒక 2 గుప్పెళ్ళు కొంచెం మినపప్పు నానబెట్టుకున్నది వేసుకోనండి. కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా రావాలండి. చక్కగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇది ఎలా ఉన్నా చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చక్కగా మరీ పల్చగా కాదు, కొంచెం జారుగా. అందులో కొంచెం సాల్ట్ నేను ముందు వేయలేదండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం తినే సోడా వేసుకోనండి. మనం పిండి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ముందుగా వేడైన దాంట్లో మనం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పునుకు అలా వేస్తూ ఉండాలండి. మనకి తేలాలన్నమాట. ఆయిల్ వేయగానే చక్కగా చూస్తున్నారు కదా ఎలా తేలుతున్నాయో. చక్కగా అలా పునుకు పిండి చక్కగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా మనం పెసర పునుకులు వేసుకోవాలన్నమాట. ఒకటి తింటే ఇంకొకటి తినాలనిపిస్తుందండి. ఇది తింటున్నంతసేపు లోకం అస్సలు గుర్తు రాదు. ఈ టేస్ట్ ముందు ఏ పిజ్జాలైనా బర్గర్లైనా సరే దిగదుడుపులేనండి. అంత టేస్టీగా ఉంటుంది. పెసర పునుకులు అంటే అందరికీ ఇష్టమే, కానీ అదే పునుకులతో చాట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. డైటింగ్ చేసేవాళ్ళు కూడా ఈ చాట్ స్మెల్ తగిలితే రేపటి నుంచి చేద్దాంలే అని ప్లేట్ పట్టేస్తారు. ఎందుకంటే దీని ముందు ఏ డైటింగ్ అయినా సరే సరెండర్ అవ్వాల్సిందే. సో ఫ్రెండ్స్, లైఫ్లో ఇన్ని టెన్షన్లు ఎలాగో ఉంటాయి. అట్లీస్ట్ ఈ పునుకుల చాట్ని తిని ఆ టెన్షన్ని కాసేపు సైడ్ పెట్టేద్దాం. ఎందుకంటే పునుకులు తిన్నవాడికి పుణ్యం దక్కుతుందో లేదో తెలియదు, కానీ తింటున్నంతసేపు కిక్కు మాత్రం గ్యారంటీ. ఏమంటారు? అలాగే పెరుగు చక్కగా ఇలా కొట్టుకోనండి. వాటర్ వేసుకొని, చిక్కటి పెరుగు మనం కొన్ని వాటర్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పునుకులన్నీ కూడా ఇందులో వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఒక అరగంట సేపు వాటిని అలా వదిలేయాలన్నమాట. గంట అలా వదిలేస్తే చక్కగా నానుతాయండి. అవి బాగా నానిన తర్వాత మనం దీన్ని చాట్ తయారు చేసుకోవాలన్నమాట. మూత పెట్టేద్దామండి. దీన్ని నేను తర్వాత చూపిస్తాను. మనం ఈలోపు వాటికి కావలసిన స్వీట్ చట్నీ, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, సన్నకారపూస, స్వీట్ చట్నీ, టమాటా సాస్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో మనం నానబెట్టి ఉంచుకున్న ఈ పునుకుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చక్కగా తీసి వేసుకోవాలి. కొంచెం అందులో ఉన్న పెరుగు కూడా తీసండి మనం కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పునుకు మెల్లగా తీసి వేసుకొని స్లోగా తీయాలి. లేదంటే ఒకదాని నోటి తగిలి ఇరిగిపోతాయండి. ఇరిగిపోతే మళ్ళీ మనం తినేటప్పుడు అంత బాగా అనిపించదు. మనం ఇచ్చేటప్పుడు ఎవరికైనా. ఇందులో ఉల్లిపాయలు, సన్నకారపూస, అలాగే కొత్తిమీర, టమాటా సాస్, అలాగే స్వీట్ సాస్ కూడా, గ్రీన్ సాస్ కూడా వేసుకోవచ్చండి. నేను నా దగ్గర లేక వేయలేదు. అది కూడా టేస్ట్ బాగుంటుంది, చిల్లీ సాస్. ఇప్పుడు నేను స్వీట్ సాస్ను అలాగే టమాటా సాస్ 2 వేస్తున్నాను. స్వీట్ సాస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. టమాటా సాస్ మాత్రం తెప్పించాను. పైన కొత్తిమీర వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నది ఒక స్పూన్ వేసి
తిన్నారంటే అస్సలు వదలరండి. చాలా టేస్టీగా ఉండే పెసర పునుకులు చాట్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం పైన మనం పెరుగు కలుపుకునేటప్పుడే కొంచెం కారం కూడా వేసానండి. అందులో మనం చాట్ మసాలా ఇష్టపడేవాళ్ళు చాట్ మసాలా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఈవినింగ్ మాటలు పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే వర్క్స్ నుంచి రాగానే వాళ్ళకి మనం రెడీ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలా రిలాక్స్ అయిపోతారు తింటున్నంతసేపు కూడా. హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్. ఈ హెల్దీ టేస్ట్ రెసిపీ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి పెట్టండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నండి. థ్యాంక్ యూ.